హాయ్ హలో అస్సలం వాలేకుమ్. ఈరోజు ఆలియా కట్ టాప్ని ఎలా కట్ చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఒక శారీ తీసుకున్నానండి. ఫ్లోరల్లో చాలా బాగుంది. ఇది పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. పింక్ బ్లౌజ్ ఇచ్చాడు. బ్లౌజ్ని వచ్చి బాడీ పార్ట్కి పెట్టుకొని మిగతాదంతా శారీ ఇదిగోండి. ఈ శారీతో ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చి బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. దీనికోసం నేను 70 సెంటీమీటర్స్ని క్లాత్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 4 ఫోల్డ్స్ మీద మనము క్లాత్ తీసుకోవాలి. సైజ్ వచ్చి 30 సైజ్. ఇది 30 సైజ్కి ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. లెంత్ వచ్చి 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. ఇది పెన్ కాదండి, మార్కర్. ఇది వాష్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం లెంత్. నెక్స్ట్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. షోల్డర్ దగ్గర నుంచి కింద డౌన్ ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి విడ్త్ ఎంత ఉందంటే 30 సైజు. 30ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే 7.5 వస్తుంది. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాని తీసుకున్నాము. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఈ కర్వ్ వచ్చి 1.25కి మార్క్ చేసుకోవాలి షేప్ తీయడానికి. ఫ్రంట్ డౌన్ కూడా ఇక్కడ తీసేసుకోవాలి. ఒక ½ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. నెక్ వీ నెక్ తీసుకున్నాము, కానీ నేను ఇప్పుడు బ్యాక్ హై నెక్ పెట్టుకున్నాను. ఫ్రంట్ మాత్రం ఆలియా కట్ కాబట్టి వీ నెక్ మార్క్ చేసుకున్నాను. అదే 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్, ఫ్రంట్ నెక్ డౌన్. ఇది మెల్లగా ఇలా షేప్ తీసుకోవాలి వీ రౌండ్. ఓకే, బ్యాక్ వచ్చి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసి హై నెక్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము 8 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 8ని 1 ఇంచ్ డౌన్, 1 ఇంచ్కి లెస్ చేసుకొని 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ డాట్స్ లేకుండా మార్క్ చేసేసుకున్నాను. దీన్ని ఇక్కడ నుంచి కొంచెం ఒక ½ ఇంచ్ 1 ఇంచ్కి కొంచెం క్రాస్ తీసుకోవాలి షేప్ వచ్చేదానికోసం. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం. ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. మార్కింగ్కి ఎప్పుడు కూడా ఇలా మార్కింగ్ వస్తుంది కదా, ఈ మార్కింగ్కి లోపలికి కట్ చేయకూడదు, మరి కొంచెం పైకి కట్ చేయకూడదు. కరెక్ట్గా మార్కింగ్కి కొంచెం ఇటువైపు కనబడేటట్టుగా, లైన్ కనబడేటట్టుగా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చి హై నెక్ తీసేసుకుంటున్నాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఓకే, షోల్డర్స్ని ఓపెన్ చేసేసుకోండి.
బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేస్తాం. ఇది ఫ్రంట్ కదా, మార్క్ చేసుకుంటున్నాను ఇలా 5 ఇంచెస్కి. 5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలాగా షేప్ తీసేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా షేప్ తీసి కట్ చేసేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నానండి. బ్యాక్ పక్కకు తీసి పెట్టేసాం. నెక్ షేప్ కూడా ఓకే. ఫ్రంట్ కర్వ్ తీసుకున్నాం, రైట్ ఫ్రంట్. ఇవ్వండి ఇలా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. బ్యాక్ పార్ట్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. లైనింగ్ని స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్ పీస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్కి లైనింగ్. ఇది ఫ్రంట్ కదా, ఈ ఫ్రంట్ని ఇలాగో ఒక 5 ఇంచెస్ డౌన్కి క్రాస్గా తీసుకోవాలి. 5 or 6 మన ఇష్టం అండి, కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇలాగా మనం ఫ్రిల్స్ పెట్టగానే అది ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇలా డౌన్ చేసేసుకోవాలి. నేను ఇంకొంచెం డౌనే తీసుకుంటున్నాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే. ఇదేంటంటే ఇలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇలా సెట్ అవుతుంది. అర్థమైందా? ఇలా ఇలా ఫ్రిల్స్ వచ్చినప్పుడు ఇలా సెట్ అవుతుంది. ఓకే. దీన్ని కూడా 2 పీస్గా డివైడ్ చేసుకుంటున్నాను, బ్యాక్ ఫ్రంట్కి.
ఈ లైనింగ్ కన్నా నేను ఒక 4 ఇంచెస్ అలాగా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇదంతా మిగతాదంతా తీసేస్తున్నాను. బ్యాక్ వచ్చి పక్కన పెట్టేస్తున్నాను. ఓకే, ఇది కటింగ్ అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్ ఇది. ఇప్పుడు చుడీ హ్యాండ్స్ కట్ చేసే దానికోసం నేను పేపర్ తీసుకున్నానండి, బ్రౌన్ షీటు. ఇది వచ్చి 18 ఇంచెస్ ఉంది. ఈ 18 ఇంచెస్కి డౌన్ వచ్చి ఒక 6.5 తీసుకుంటున్నాను. 6.5 మార్క్ చేసుకొని ఆమ్ డౌన్ వచ్చి 6 తీసుకున్నాను. దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటున్నాను. ఇక్కడ డౌన్ వచ్చి ఒక 3.5కి మార్క్ చేశాను. ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి షేప్ తీసుకున్నాను. దీన్ని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోండి కావాలంటే మీకు షేప్ రావడానికి. ఓకే, నేను ఫ్రంట్ డౌన్ కూడా తీసేస్తున్నాను. చుడీ హ్యాండ్ కదా, దీనికి ఒక 4.5 ఇంచ్ ఇక్కడ వరకు పెట్టుకున్నాను. నేను మళ్ళీ ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను కాబట్టి అక్కడ తగ్గించేసుకుంటానండి. నేను ఎక్స్ట్రా ఇక్కడ వచ్చి 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని లైట్గా ఇలా కర్వ్ షేప్లో తీసుకుంటున్నాను, షేప్ వచ్చేటట్టుగా, స్ట్రైట్ కాకుండా. ఖర్చులు వేసుకుంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ దగ్గర ఖర్చులు వచ్చేటట్టుగా తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వచ్చి ఫ్రంట్ డౌన్ కూడా తీసేసుకుంటున్నాను. టూ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్ తీసుకోవాలి పీస్. ఇది హ్యాండ్ని ఇటువైపు నుంచి పెడుతున్నాను, ఇటువైపు నుంచి మార్క్ చేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 18 ఇంచెస్ ఉంది కదా, మామూలుగా ఫుల్ లెంత్ వచ్చి ఒక 21, 22 వస్తుంది. ఒక 21, 22 వస్తే ఇక్కడ నాకు ఎడ్జ్ ఎంత వస్తుందో నేను అంతవరకు మార్క్ చేసేసుకున్నాను. ఒక 4.5 వరకు తీసేసుకుంటాను. హ్యాండ్కి తీసేసుకుంటున్నాను క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ అంతా. జార్జెట్ కదండి, జరుగుతుంది. మనకు కొంచెం చిన్నదైనా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇంటికి జరగకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం కొంచెం టిక్కల్గా ఉంటుంది. ఓకేనా, ఇది చుడీ హ్యాండ్ కటింగ్ అండి. నేను ఫ్రంట్ డౌన్ తీలేదు, దీనికి స్టిచ్ చేసేటప్పుడు తీసేసుకుంటాను. ఓకే అండి, ఇక్కడ వరకు కటింగ్ అయిపోయింది. హ్యాండ్ మెయిన్ పార్ట్ అంతా
ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో మీకు చూపెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.